వెతికి తింటున్నారు. కానీ మన వాళ్ళు మాత్రం పండించి వ్యాపారుల చేతుల్లో మోసపోతున్నారు. అదే మన పిల్లలు కూడా అందరూ విద్యావంతులైన ఒక యాప్ ద్వారా మనం కూడా స్టార్ట్ చేస్తే స్లోగా డెవలప్ అవుతాం. ఈరోజు స్టార్ట్ చేస్తే ఈరోజు ఒక సంచి 2 సంచులు అయిపోవాలంటే కాదు, నిదానంగా ఇది అలవాటు చేసుకుంటే ఒక సంవత్సరం లోపల మొత్తం మనము పండించే వాళ్ళు మనమే అవుతాం, వ్యాపారం చేసేవాళ్ళు మనమే అవుతాం. కనుక దయచేసి రైతులు ఇక్కడ, ఎందుకంటే మనకి దేవనకొండ మండలంలో అంద్రినివా నుంచి నీళ్లు వస్తున్నాయి. మరి హార్టికల్చర్, ఫ్లవరికల్చర్ కూడా ఇక్కడ గతంలో బాగా పండించారు. ఇవన్నీ కూడా ఆర్గానిక్ లోకి పోతే మనం కాయగూర పండిస్తాం, పక్క రైతు కూడా కాయగూర పండిస్తాడు. ఆయన మార్కెట్ లో పోయి 50 రూపాయలు ఒక గంప అమ్మితే మన ఆర్గానిక్ 100 రూపాయల గంప పోతుంది. కానీ ఆర్గానిక్ అని చెప్పాలా, ఆర్గానిక్ ఇది ఆర్గానిక్ అని చెప్తే ఒక స్టాల్ వేరేది పెట్టి మనమే కొద్ది ఒక 2-3 నెలల వరకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, వ్యాపారం కాక అది కాక. కానీ ఒక్కసారి ఆర్గానిక్ అలవాటు పడ్డారంటే చాలా లాభసాటిగా ఉంటుంది అని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. కనుక రైతులకి అవగాహన తెచ్చేందుకే ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం. దయచేసి రైతులందరూ కూడా ప్రతి మంగళవారాల్లో మాత్రం ఒక్కొక్క సోమవారం ఒక గ్రామంలో, మంగళవారం ఒక గ్రామంలో 2 గ్రామాలు పెడతారు. తప్పక మీరంతా అధికారులు చెప్పేది ఇవన్నీ కూడా చూడాలి. తర్వాత నిన్న వడగొందలోనే ప్రారంభించాం మేము. అక్కడ మేడం గారు వచ్చారు. డ్రోన్ ద్వారా ఇఫ్కో వాళ్ళు డ్రోన్ ఇస్తున్నారు. వాళ్ళు 500 చెప్పారు. ఒక ఆయన అక్కడ ప్రైవేట్ ఆయన తెచ్చాడు డ్రోన్. ఆ డ్రోన్ ద్వారా ఒక ఎకరాకి 200 లీటర్లతో ఒక 1 లీటర్ మందు కలిపి కొడుతున్నాం ఇంతవరకు ఆయన చెప్పింది నిన్న. కానీ డ్రోన్ లో 1 లీటర్కి 10 లీటర్ వేసి నీళ్ళు వేసి కొడితే డ్రోన్ ఒక 5 నిమిషాల నుంచి 8 నిమిషాల లోపల ఒక ఎకరా డ్రోన్ పట్టబడుతుంది. దాని నుంచి ఏమైనా పూలు రాలిపోతాయని కూడా అడిగాము. అంటే పేర్లకి పాటి పూలు ఉంటే హైట్ పోతాడు, లేకుంటే డౌన్ లో వస్తాడు. కానీ మేము జాగ్రత్తగా తీసుకుంటాం సార్, మేమంతా కొడతాం. ఎకరాకి 350 రూపాయలు ఆ ప్రైవేట్ కంపెనీ ఆయన డ్రోన్ పెట్టాడు. దీనివల్ల ఏమవుతుందంటే మనం మందు కొట్టడము తెలియక ఎదురుగాలి కొట్టి కూడా కొడుతుంటాం. మన పొలం ఎట్లుంటే గాలి ఎట్లుంటే కూడా రివర్స్ కొడుతుంటాం. అలాంటప్పుడు మందు మనం నోట్లో పోవడం, అస్వస్థలు కావడం, ఆసుపత్రులు పాలు కావడం, ఇలాంటివన్నీ జరగకుండా టెక్నాలజీ అంటే రోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎలా పెరుగుతున్నారో మన రైతుల్లో కూడా అలా పెరుగుతాం. మీకు కూడా చెప్పేది అంటే ఆ డ్రోన్లు ఇక్కడ కూడా ఇంకా అన్ని వస్తాయి. నిన్ననే అక్కడ ఎగ్జిబిట్ చేశారు, అన్ని చోట్ల డ్రోన్ వస్తాయి. 10 ఎకరాలు ఉంటే మీకు ఒక 50 నిమిషాల గంటలో అన్ని మొత్తం కొట్టిపడేస్తారు. సో ఇలాంటివన్నీ మీరు తెలుసుకున్నారంటే ఈ పొలం తెలుస్తుంది అనే కార్యక్రమానికి తప్పక ప్రతి ఒక్క రైతులు హాజరు కావాలని తెలియజేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చిన గ్రామ రైతులకు, ఆలర్దిని గ్రామ రైతులకు, ఇక్కడ వచ్చేసిన అధికారులకు పేరున నమస్కారం చేస్తూ సేవలు తీసుకుంటున్నాం. ఆల్రెడీ మన మండలంలో 3 ఆల్రెడీ డ్రోన్స్ ట్రైనింగ్ పొందినారు సార్. ఆల్రెడీ ఒక డ్రోన్ మన ప్రోగ్రాంలో ఇచ్చినారు సార్. ఏమంటే ఇంకా వాళ్ళకి ఆపరేషన్ కొద్దిగా రావట్లేదు, అది కూడా స్టార్ట్ అవుతుంది సార్. సార్ మేడం ఇక్కడ మనకి ప్రస్తుతం ఇక్కడ కందిపట్ట, పత్తి, పొగాకు ఉన్నాయి సార్. అయితే ఇప్పుడు పత్తిలో మనము గులాబీ రంగు పురుగు చాలా సంవత్సరాలుగా ఉంటుంది 2016 నుంచి. అయితే రైతులకి మనము ఎప్పటి నుంచో ఈ గులాబీ రంగు పురుగుకి లింగాకర్షణ పుట్టలు పెట్టుకోమని చెప్తున్నాం. కానీ రైతుల్లో అయితే కానీ దాన్ని పాటించడం చాలా తక్కువగా ఉంది సార్. ఇది పాటించినట్లయితే ఏంటంటే ఈ లింగాకర్షణ పుట్టలు ఎకరాకి 4 పెట్టుకున్నట్లయితే ఏంటంటే మానిటరింగ్ ఉపయోగపడుతుంది. లేదు 10 పెట్టుకున్నట్లయితే మాస్ ట్రాపింగ్, అంటే ఈ మాస్ ట్రాపింగ్ జరిగినట్లయితే ఏంటంటే మనం పురుగు మందులు కొట్టుకోకుండానే దీని నుంచి పెట్టుకున్నట్లయితే మనం ముందస్తుగానే నివారించుకోవడం జరుగుతుంది. దీనివల్ల పురుగు మందులు పెట్టే ఖర్చు తగ్గుతుంది. తర్వాత మనం ముందస్తు నివారించుకోవడం వల్ల వచ్చే పత్తి కూడా నాణ్యమైన పత్తి వస్తుంది. ఇది రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్. అందరూ సామూహికంగా రైతులందరూ పాటించినట్లయితే మన గ్రామంలో అంతా కూడా అట్లా నివారించుకున్నట్లయితే మనము మంచి నాణ్యమైన పత్తిని పొందవచ్చు సార్. ఇది రైతులందరూ తెలియజేయడం అవుతుంది. కానీ రైతులు తక్కువ ఖర్చు ఉన్నప్పటికీ మందులకి ఏంటంటే మొగ్గు చూపుతున్నారు. కానీ ఇలా అంటే తక్కువ ఖర్చుతో ఉన్న పద్ధతులకి మొగ్గు చూపడం లేదు. అందుకని రైతులందరికీ మనవి చేస్తున్నాము. ఈ గ్రామ రైతులందరూ కూడా ఈ లింగాకర్షణ పుట్టలు పెట్టుకొని మనం తక్కువ ఖర్చుతో గులాబీ రంగు పురుగుని నివారించుకోవాలని మనవి చేస్తున్నాము. అలాగే మేజర్ పత్తి ఉంది కాబట్టి మనం నాణ్యమైన పత్తి పొందడానికి ఈ లింగాకర్షణ పుట్టలు ఎంతో ఉపయోగపడతాయి. తర్వాత మనకి రసం పీల్చే పురుగులు ముఖ్యమైనవి. ఈ రసం పీల్చే పురుగులకి ఏంటంటే వేప నూనెను మనం ముందుగా పిచికారీ చేసుకున్నట్లయితే గుడ్డు నుంచి మనకి పిల్ల పురుగులు రాకుండా గుడ్డు దశలోనే చంపేస్తుంది. కాబట్టి మనము తక్కువ పురుగు మందులను వాడడానికి అవకాశం ఉంటుంది. రైతులందరూ కూడా ఈ పద్ధతులను పాటించాలని
కోరుకుంటున్నాము. తర్వాత ఇప్పుడు మనకి చూసినట్లయితే కంది మొగ్గ దశలో ఉంది. ఈ దశలో మనము ఒకసారి వేప నూనె పిచికారీ చేసుకొని ఆ తర్వాత ఒకసారి కెమికల్ పిచికారీ చేసుకున్నట్లయితే ముఖ్యంగా మనము క్లోరిపైరిఫాస్ అనే తక్కువ ఖర్చు గల మందులు పిచికారీ చేసుకున్నట్లయితే ఏ మందులు పిచికారీ చేసుకోకుండా నాణ్యమైన కంది దిగుబడిని తీసుకోవచ్చని రైతులందరికీ తెలియజేయడం జరుగుతుంది.